ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అలా చేయాల్సిన అవసరం ఏముంది? తన ఫేస్ ని చూపించకుండా ఇంతలా ప్రేమిస్తున్న ఆ సుందరుడు చాలా మంచివాళ్లా ఉన్నాడు. రేపటి రోజున వాడు ఆనందికి దగ్గర కావచ్చు, లేదా దూరం కావచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అందుకే నిన్ను సుందరుడిగా పరిచయం అవ్వమని చెప్తున్నాను. ఆనంది కళ్ళల్లో కన్నీళ్లే తప్ప ఆనందాన్ని నేను చూడకూడదు. ఇప్పుడు సుందరుడిగా నేను ఆనంది లైఫ్లోకి వస్తే ఆనంది లవ్ ఫెయిల్ అవుతుంది, మహేష్ లవ్ కూడా ఫెయిల్ అవుతుంది, నీ లవ్ సక్సెస్ అవుతుంది. అంతేగా? ఎగ్జాక్ట్ గా అంతే. ఇంట్రెస్టింగ్. ఈ సుందరుడి క్యారెక్టర్ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సుందరుడిగా నేను ఆనంది జీవితంలోకి వస్తాను. నీ ప్రేమను గెలిపించడానికి నా వంతు సహాయం చేస్తాను. చాలా థ్యాంక్స్ నందా. రేపే నువ్వు రాజశేఖర్ గార్మెంట్స్ కంపెనీలోకి సూపర్వైజర్గా ఎంటర్ అవుతావు. దానికి సంబంధించిన అన్ని విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు నీ పనిలో ఉండు, నేను నా పనిలో ఉంటా. ఇప్పటికైనా అర్థమైందా సార్ మా మధ్య ఉన్న డీలింగ్ ఏంటో? ఆనంద్ జీవితాన్ని విషాదంలోకి నెట్టడానికి నేను నందాని ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ పల్లెటూరుది ఇంత పెద్ద లవ్ స్టోరీ నడుపుతుందా మేడం? ఆ ప్రేమ కథకి ముగింపు పలకాలనే నేను నందాన్ని తీసుకొచ్చాను. ఆనంద్ని మహేష్ లైఫ్లో నుంచి, ఈ గార్మెంట్స్ కంపెనీలో నుంచి శాశ్వతంగా పంపించేస్తాను. ఒక పక్క సుందరుడు, మరో పక్క మహేష్ గారు ఈ ఆనంది వెనక ఎందుకు పడుతున్నారు మేడం? ఏలిక పిల్ల అంత ఉంటుంది, చాలా వేషాలు వేస్తుంది మేడం. మీరు ఈ విషయాలు నాకు ముందే చెప్పుంటే నేను ఇంత టెన్షన్ పడేవాడిని కాదు కదా.